ఇలా చూడండి సార్, ఒక పెద్ద పని చేసి నేను సర్వీస్ నుంచి వెళ్ళిపోవాలనుకుంటున్నాను. వెళ్ళే ఊపు చూస్తుంటే ఇది జరిగేటట్లేదు. దేవుడా నన్ను కాపాడు! కంగారులో ఇంట్లో చెప్పకుండా వచ్చేసారు సార్. జీపులో ఎక్కడికి వెళ్తున్నావు సార్? ఎవరు ఏంటని కొంచెం నిదానంగా వెళదాం కదా సార్. నాకేది ఇది ఆఖరి ప్రయాణమే. ఆఖరిగా ఒక ప్రశ్న అడగొచ్చా? రాండి పోండి అని పిలవటానికి తను నీ భార్య ఏం కాదు కదా? నువ్వేమంటున్నావు? రండి పొండి అని పిలవటానికి ఆ అమ్మాయి నీ భార్య కాదు కదా? అప్పుడు పెళ్ళాన్ని రావైపోవనొచ్చుగా. పెళ్ళం కంప్లీట్ ఇవ్వకపోతే పిలవచ్చు సార్. వదలనరా, నేను వదలనరా. వదిలిపెట్టును అంటూ 4-5 పెగ్గులు ఇప్పటికే లాగిచ్చేశారుగా. నేను దీని గురించి చెప్పలేదురా. క్షమాపణ గురించి మాట్లాడుతున్నా. అలా అయితే మన రాఘవన్న చెప్పినట్టుగా మనం తనకి పనిస్తున్నాం, తన్ని పెళ్లి చేసుకుంటున్నాం. మనం కాదురా, నేను పెళ్లి చేసుకుంటా. నా ఉద్దేశం కూడా ఎక్కడ అదే. ఏది అయ్యేటట్లేదు. ఏంటి నేను ఇలాగైపోయాను? అరే, నేనెక్కడున్నాను, తను ఎక్కడుందిరా? తానేమో వాళ్ళింట్లో ఉంటుంది, మీరేమో ఎక్కడుంటారు. పెళ్ళయిందంటే మీరిద్దరు కలిసే ఉంటారుగా. రే 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 బుద్ధి లేనివాడా, ఏంటి? నువ్వు అనుకున్నట్లు కాదురా ఈ విషయం అంతా. నీకు ఆ ఈఎస్ పవర్ ఏంటో తెలుసా? ఈ ఐస్కున్నంత పవర్ ఉంటుందా ఆ ఐఏఎస్కి? లేదు కదా. ఈ ఐస్ వేసుకొని మనం ఒక పెగ్గు తాగొచ్చు, కానీ ఐఏఎస్ మనకి దేనికి పనికిరాదు. మరి దేనికి పవరు? ఐస్కా ఐఏఎస్కా? ఇలా చూడండి సార్, మీకు రామాపురంలో ఉన్న రాధామణి తెలుసా? అతను తహసీల్దార్. అతను పెళ్లి చేసుకుంది ఎవరిని? అతను ఆఫీసులో పనిచేసే మామూలు ప్యూన్ని. పెళ్లి తర్వాత పిల్లలు ఎంతమంది తెలుసా? నలుగురు. ఈ చిన్న విషయానికే మీరు ఇలా దిగులు పడిపోకూడదు సార్. ఆపరా, నువ్వేమనుకుంటున్నావురా? ఇన్స్పెక్టర్ పని అంటే సాధారణమైందా ఏంటి? అది ఇప్పుడు మనకు మాత్రమే కదా తెలుసు. మీకు ఇప్పుడు ఏం లోటో చెప్పండి. అందరు అమ్మాయిలు కోరుకున్నట్టుగానే మీకు అమ్మ లేరు, నాన్న లేరు, అక్క లేరు, మిగతా బంధువులు ఎవ్వరూ లేరు. అంతెందుకు, ఒక సబ్ కలెక్టర్ నెలలో సంపాదించాల్సిన జీతాన్ని మీరు ఒకే రోజు సంపాదిస్తున్నారు కదా. ఒకే ఒక్క రేపు కేసు రానివ్వండి, డబ్బు కట్టలుగా వచ్చి పడుతుంది. నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి ఈ విషయాలన్నీ చెప్పాననుకోండి, వెంటనే పెళ్ళెప్పుడు పెట్టుకుందామని వెంట పడుతుంటారు. ఇందులో ఒక ముళ్ళు పని చేయడం లేదు. ఇప్పుడు కరెక్ట్గా టైం ఎంత చెప్పండి? 12 అవుతుంది. నేనిప్పుడే ఆ అసిస్టెంట్ కలెక్టర్ ఇంటికి వెళ్తున్నాను. ఈ రోజు మధ్యాహ్నం భోజనం వాళ్ళ ఇంటి నుండి వచ్చిందే. నేను మీ సంబంధాన్ని ఖాయం చేయబోతున్నాను. రే కటప, ఈ సమయంలో నువ్వు తనిగి వెళ్ళావనుకో, ఈ పెళ్లి వల్ల నాకు దక్కబోతున్న క్రెడిట్ నేను ఇంకెవ్వరికి వదిలిపెట్టను. దాన్ని నేనే తీసుకుంటాను. అర్థమైందా మీకు? వచ్చేటప్పుడు ఒంటరిగా వచ్చాను, వెళ్తూ దీన్ని తోడుగా తీసుకువెళ్ళనా? మీరు తన్ని పెళ్లి చేసుకుంటున్నట్టు కలలు కనండి. కళ పూర్తయ్యేలోగా నేను మంచి వార్త తీసుకొస్తాను. స్వీట్ డ్రీమ్స్. వెళ్ళొస్తాను. స్వీట్ డ్రీమ్స్. స్వీట్ డ్రీమ్స్. మెల్లగా అమ్మా, అన్నా డబ్బులు 38. పాతది కలుప 2338. ఏంటి? లెక్క రాసి పెట్టుకోరా, నేను మాట్లాడలేకపోతున్నాను. మాటలు రావట్లేదు కానీ ఆటోలో మాత్రం వెళ్ళాలి. వేధావా. సార్ నమస్తే సార్. ఏంట్రా ఒక సైడ్ అంతా పోయింది? ఇన్స్పెక్టర్ గారికి ఒక అమ్మాయిని చూడడానికి వెళ్ళాను. సబ్ కలెక్టర్ ఇల్లు కాబట్టి ఇంతటితో వదిలేశారు. ఎవరైనా మంత్రి గారి ఇల్లు అయి ఉంటే నా బాడీ గోతిలో కప్పెట్టు ఉండేది. అర్థమయ్యేలా చెప్పు. ఇంతకు మించి వివరంగా ఏం చెప్పమంటారు?
నా అవతారం చూస్తే మీకు అర్థం కాలేదు ఏమై కదా? ఉంటుంది? కొంచెం మంచినీళ్ళు తాగుతాను సార్. ఇలాంటి వాటిలో కొంచెం మంచినీళ్ళు పోసి పెట్టండి సార్. అందులో నీళ్ళు ఓరి పోసి భగవంతుడా, నేను ఇన్స్పెక్టర్ గారు నా చేత బాగా తాగించి నైట్ 12 గంటలకి సబ్ కలెక్టర్ ఇంటికి ఆ అమ్మాయిని అడగమని పంపించారు. నేను పగల 12 గంటలు అనుకొని అక్కడికి వెళ్ళాను. నన్ను దొంగ అనుకొని ఆ సబ్ కలెక్టర్ వాళ్ళ మామయ్య ఒకడు ఉన్నాడు. ఆ ఎదవ నన్ను ఊతికి పారేశాడు. నేను తన్నులు తింటూనే విషయం చెప్పాను. అది వినగానే ఆ అమ్మాయికి ఒక అన్నయ్య ఉన్నాడు. వాడు ఇక్కడ ఎక్కి తొక్కాడు చూడండి. ఆ తర్వాత అక్కడ అసలు ఏం జరిగిందో నాకు తెలియదు. ఇలా చూడండి, ఇన్స్పెక్టర్ గారికి ఎంత గౌరవమో అని నిన్న రాత్రే నాకు తెలిసింది. వేస్ట్, శుద్ధ వేస్ట్. ఏంటి? ఏం లేదురా, నీ మనసులో ఉండదు. ఇలా చెప్పు చూడండి చెప్పు. రాఘవన్ సార్, బెచ్చగాడికి కూడా ఆశపడ్డానికి ఒక హద్దు ఉంటుంది. ఇతను ఒక ఇన్స్పెక్టర్, సబ్ కలెక్టర్ మీద ఆశపడితే ఎలా? ఆశపడ్డంలో కూడా ఒక హద్దు ఉండాలి కదా. ఈ ఇన్స్పెక్టర్కి అసలు గౌరవం అనేదే లేదు. థూ, అరెరే. ఒట్టి ఇన్స్పెక్టర్, గుడ్డి సున్నా. రాఘవ నేను పిలుస్తున్నారు సార్. సార్. మొత్తం వినేశారా? రాఘవ, చెప్పండి మన సార్. అయ్యప్ప స్వామి గుళ్ళో దొంగలించినాడు దొరికాడా? ఎలా అతని దొరుకుతారు? ఏదో- జాగ్రత్త కావాలి సార్, జాగ్రత్త. ఇటు చూడు చార్లీ, సార్ మన రాజుగారింట్లో చైన్ పోయిందని చెప్పారే, దొంగలించినాడు ఇంకా దొరికాడా? లేదు సార్. కష్టం. వీళ్ళు చాలా పాపం సార్. వీళ్ళెందుకు ఇబ్బంది పెట్టడం? అసలు రాఘవ, లాభం ఉండదు. ఇక్కడ ఎఫ్ఐఆర్ వేయకుండా ఉన్న కేసులు అన్నిటి మీద వేసాయి. అండర్స్టాండ్? అయితే అలాగే అక్యూస్లు సార్. దొరికిపోయారు కదా? దొరికాడు. ఎవరు? నువ్వే. ఈ ఇన్స్పెక్టర్ అంటే ఏంటో చూపిస్తా. రాఘవ, సార్. వాళ్ళు తన్నింది వీణైనా బాధపడేది నేనే. దొరుకుతుంది, నా సర్కిల్ లోపలే దొరుకుతుంది. రే పోలీసు వాళ్ళరా రండ్రా, వెళ్ళండ్రా కానీరా, త్వరగా రే ఆగరా. రే ఆగరా, ఎక్కడికి వెళ్తా? అప్పుడు మత్తు మందు డీలే కదా. బాగుంది, ఒంటికి చాలా మంచిది. నేను చిన్నప్పుడు ఎక్కడో చదివాను. యూజ్ చేయటమే కాదు, అలాగే వ్యాపారం చేస్తున్నావుగా. సరే, నీ పేరేంట్రా? ఆనంద్. ఆనంద్. ఆనందం కోసం చేసినా గాని దీని సీరియస్నెస్ తెలుసా? నాన్ బెయిలబుల్ అఫెన్స్. అరే ఏంటిది, నక్షత్రమా? నక్షత్రాలు లెక్క పెట్టిస్తాను. ఏంటి, ఇంట్లో డబ్బు గట్రా బలంగా ఉన్నట్లేనా? ఒక పని చేయి, ఇంటికి తొందరగా ఫోన్ చేయి. ఒక పెట్టి నిండా క్యాష్తో నన్ను వచ్చి కలవమను. కేసు లేకుండా దీన్ని ఒక దారికి తీసుకొద్దాం. డబ్బు క్యాష్ లేకుండా ఇది ఎలా ముగించాలో నాకు తెలుసు సార్. ఓ అంత పోటుగాడా మీ బాబు? నీ బాబేవర్రా? హైదరాబాద్ నవాబా? ఏయ్, మా నాన్న గురించి మాట్లాడుకో. నేను ఎవరో తెలుసా నీకు? నువ్వెవరితే నాకేంట్రా? నువ్వెంత పెద్ద పుడింగివైతే నాకేడే వంగబెట్టి గుద్దాననుకో. ఊరికే అరికండి సార్. ఒక సబ్ కలెక్టర్ దగ్గర సీన్ చూపించడానికి వెళ్ళి పబ్లిక్ లో అందరి దగ్గర క్షమాపణ అడిగింది మర్చిపోయారా సార్? ఏంటి సార్? ఆ సబ్ కలెక్టర్ సేదు లక్ష్మి ఒకే బ్రదర్ నేను. ఒకసారి చెప్పు. సబ్ కలెక్టర్ బ్రదర్ అని చెప్పిన. సబ్ కలెక్టర్ సేతులక్ష్మి గారి ఓన్లీ వన్ బ్రదరా? నా కళ్ళని నేను నమ్మొచ్చా? ఇది విన్నావా కాదర్? నువ్వు విన్నది నిజమేనంటావా? వీణ్ణి ఎవరు తీసుకొచ్చారు నిన్న? నేను కాదు సార్, రాఘవన్ సార్. రాఘవ కాదు, రాఘవన్న. రాఘవన్న, 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 రాఘవన్నయ్య. ఏమని పిలిచారో? రాఘవన్న అన్నాను. ఇంకా ఒక్కసారి చెప్పండి. రాఘవన్నయ్య. ఏమైంది సార్? మీరు నన్ను మొదటిసారిగా రాఘవాన్ని పిలవటం నమ్మలేకపోతున్నాను. నేను నమ్మలేకపోతున్నానన్నా. మీరు తీసుకొచ్చిన వాడు ఎవడో తెలుసా? నేను అడిగితే వాడు ఏం చెప్పలేదు. ఎవరది? మన కలెక్టర్ సేతులక్ష్మి గారు ఓన్లీ వన్ బ్రదర్. ఓ ఐఎమ్ సారీ, ఐఎమ్ రియలీ సారీ. మనం పంపించచ్చు కదా సార్? ఏంటి అన్నారు? అదేం లేదు, తమ్ముడు అలా వెంటనే పంపించడానికి వీడు నీ కొడుకేం కాదు. లోకప్ల వెయ్యి, తీసుకెళ్లి లోపల. ఈ మాధవన్ అంటే ఏంటో ఇప్పుడు తెలుస్తుంది. సబ్ కలెక్టర్ సేతులక్ష్మి.